నిన్ను నిన్ను ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ఇప్పుడు ఒక వాక్యం చదువుతాము. ఎవరన్నా మొదటి రాజులు 9. ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలం ఉండునట్లు నువ్వు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. చివరి మాట అందరు చెప్పండి. నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. అది మనకు వాగ్దానం. ప్రేమగల తండ్రి, ఆలూరులో హోరేబ్ మందిరం ఇంతవరకు నూతనంగా కట్టడానికి మీ ప్రజలకు, మీ దాసులకు సహాయపడ్డారు. స్తుతిస్తున్నాం. మొదటి రాజులు 9:3 సొలొమోను కట్టిన మందిరమును ఆ విధంగా మీరు ప్రతిష్ఠించినప్పుడు ఆశీర్వదించారు, వాగ్దానం కూడా ఇచ్చారు. అదే వాగ్దానం ఈ హోరేబ్ మందిరం కొరకు కూడా మేము కోర్చు అప్పగిస్తూ, సమర్పిస్తూ, ప్రతిష్ఠిస్తూ, కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం. ప్రభువా, స్థానిక సేవకుడు సొలొమోను, ఇక్కడున్న పెద్దలు అందరినీ బట్టి వందనాలు. వారి ప్రయాసం, మరి జయరాజ్ గారు కూడా మరి ఎంతో సహకరించి తోడుగా ఉన్నందుకు వందనాలు. ఇంకా మీ దాసులు అనేక మంది హైదరాబాద్ వైపు నుండి, మరి అనేక వైపు నుండి రాగలిగినారు. స్తుతిస్తున్నా. మీ వాగ్దానం చేపడుతూ, మిమ్మల్ని స్తుతిస్తూ, మీ సన్నిధి కోరుచు, మీ నడిపింపు కోరుచు, ఈ ప్రతిష్ట కార్యక్రమం అంతట్లో మీ ఆత్మ అభిషేకం కోరుచు, మిమ్మల్ని స్తుతిస్తూ, మీ సన్నిధి, మీ మనస్సు, మీ హృదయం ఇక్కడ కనుదృష్టి ఎల్లప్పుడూ ఇక్కడ ఉండాలని కోరుతూ, వాగ్దానం చేపడుతూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, అప్పగిస్తూ, యేసు ప్రభు నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అదే పాట 3వ చరణం కూడా పాడుకుంటాం. నూతనముగా దినము నిలచు నీవు వాసయతమాపై, నూతనముగా దినము నిలచు నీవు వాసయతమాపై, ఖ్యాతి కలిగె ప్రార్థన.
ప్రేమ కలిగిన మా పులో తండ్రి, మహాగురుడ మహోన్నతుల పరిశుద్ధుల నిత్య నివాసంలో సమీపింపరాని తేజస్సులో నీ ఒక్కడే మాత్రమే అమరత్వం గలవాడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నిన్న నేడు నిరంతరం ఒకే రీతికున్న దేవ, అత్యున్నతమైన సింహాసనం అందు ఆసీనుడవై పరిశుద్ధుడు పరిశుద్ధుడు నీ మహిమ కలిగి జీవించడానికి సహాయం చేయమని నలుదిక్కుల నుండి అనేకులు ఈ స్థలానికి కూడి వచ్చినట్లుగా అనేకులకు ఆశీర్వాదకరమైన స్థలముగా చేయమని ఘనత మహిమ చెల్లిస్తున్నాం. ఇది ప్రారంభం మొదలుకొని ప్రభా ముగింపు వరకు నీ తోడుగా ఉంచము. దైవజనుని హెబ్రోను నుండి దాసులు నడిపించేందుకే స్తోత్రం. వర్తమానం ఇచ్చిన దాసుని అభిషేకించు, పాటలు వాక్య భావం దీవించమని ఘనత మహిమ ప్రభానికి చెల్లిస్తూ అనేకులు రక్షణలోనికి వచ్చే దినముగా మా జీవితాలను ప్రతిష్ట చేసుకునే దినముగా ఆశీర్వదించమని, తెరబడిన ఆకాశం మా మధ్య ఉంచమని, మా మధ్యకు నీ మహిమతో దిగురమని ప్రభువు రక్షకుడిని యేసుక్రీస్తు వారి అత్యున్నతంగా హెచ్చిపోయిన ఘనమైన ఉన్నతమైన మహిమగల శక్తిగల నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కృపా సత్యములు సంపూర్ణముగా మన మధ్యలో వసించెను. కృపా సత్యములు సంపూర్ణముగా మన మధ్యలో వసించెను. తండ్రి మహిమను కనసుతుందిలో, తండ్రి మహిమను కనసుతుందిలో, మనమందరము చూచితిమి, మనమందరము చూచితిమి. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభువు ఇంటిని నిర్మించుచుండే సజీవమైన కాళ్ళతో, ప్రభువు ఇంటిని నిర్మించుచుండే సజీవమైన కాళ్ళతో, ఆయన మహిమ దాని అందుండా, ఆయన మహిమ దాని అందుండా, తన సంకల్పమై ఉన్నది, తన సంకల్పమై ఉన్నది. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. రాజు ఇల్లు కట్టుచున్నాడు, మానవ హస్తము
సాక్ష్యము ద్వారా రక్షణ జీవిత సాక్ష్యము ద్వారా ప్రభువే సర్వము చేసెను ప్రభువే సర్వము చేసెను ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను అపరాధములచే ప్రజలందరూను దేవుని మహిమను కోరిరి అపరాధములచే ప్రజలందరూను దేవుని మహిమను కోరిరి తన మహిమను మనకిచ్చుటకు తన మహిమను మనకిచ్చుటకు యేసు ప్రభువే బలియాయెను యేసు ప్రభువే బలియాయెను ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను కృప సత్యములు సంపూర్ణముగా మన మధ్యలో వసించెను కృప సత్యములు సంపూర్ణముగా మన మధ్యలో వసించెను తండ్రి మహిమను తన సుతునిలో తండ్రి మహిమను తన సుతునిలో మనమందరము చూచితిమి మనమందరము చూచితిమి కీర్తన 5వ వచనం దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి నర్లేళ్ల ఆయన జరిగించే కార్యములను బట్టి ఆయన భీకరుడై ఉన్నాడు ఆయన ఆశ్చర్య కార్యములు ఊహకు జ్ఞానమునకు మించినవి లెక్కలేనివి ఎడార్ లాంటి స్థలంలో పరిశుద్ధుల జన సముద్రం ప్రవాహం వలె రావడం అరదు నా కళ్ళు ధన్యమైనాయి ఇలాంటి దృశ్యం ఎప్పుడు చూస్తాం ఇక్కడ ఈ ఊర్లో అని అనుకోలేదు అది మనుషులకు అసాధ్యమైనది దేవుడు సాధ్యం చేసినాడు ఆరంభ దినాల్లో ముఖ్యంగా ఈ కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకా వెనకబడిన చరిత్ర ఎంత తక్కువ చెప్తే అంత మంచిది గొడవలు హత్యలు నేను చదువుకునే దినాల్లో బస్టాండ్లో 6 మందిని మా కళ్ళెదుటే చంపేశారు అలాంటి స్థలంలో దేవుని దీపస్తంభము సంఘము వస్తుందని ఊహించడం చాలా కష్టం ఎవరైనా ఉద్యోగస్తులు ఇక్కడికి ఉద్యోగరీత్యా బదిలీ అయితే వాళ్ళ కుటుంబాల గుంతకల్లో కానీ ఆదరణలో కానీ బళ్ళర్లో కానీ పెట్టి వాళ్ళు మాత్రమే రోజు వెళ్ళొస్తుంటారు విశ్వాసులు ముఖ్యంగా తిరిగి ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోతారు ఇది పనిష్మెంట్ ఏరియా అందుకే ఎవరు ఇక్కడికి రారు కానీ దేవుడు తన ఉద్దేశాన్ని అనుసరించి కొంతమంది ఉద్యోగస్తులు ఇక్కడ తీసుకుని వచ్చినారు దాంట్లో జేమ్స్ అంకులు దానవాంటి వాళ్ళు యాక్చువల్గా ప్రకాశం జిల్లా మార్కాపురం గిద్దలూరు ఇక్కడికి వచ్చి ఉంటారని ఊహించలేదు వచ్చినారు సుప్రసాద్ గారు మేరీ ఆంటీ అలాగే జయ ఆంటీ సుశీల ఆంటీ వారి కుటుంబాలు శకుంతల ఆంటీ ఇక్కడ స్థానిక మెదహాల్లో సత్యనందం గారు వారి కుటుంబం అనగా రాజనన్న కుటుంబము శాంతమూర్తన్న అలాగే అరికేరులో వీరారెడ్డి అన్న నది హొళగుందు నుండి మల్లయ్యన్న హత్తిబడగ నుండి మేము కొంతమంది ఇలాగ రావటానికి ప్రభు సాయం చేసినాడు. మొట్టమొదట మందిరం లేదు కనుక ఒక చిన్న ఇంట్లో హాస్పిటల్కి ఎదురుగా సహవాసం కొరకు ఆదివారం ఆరాధన కొరకు చేరి వచ్చేవారు. అక్కడ ఇబ్బందిగా ఉందని మీకు తెలుసు కదా, ఇందాక బ్రదర్ కూడా చెప్పినాడు. ఈ ఊరు చూడటానికి బాగానే కనిపిస్తుంది కానీ
లోపలే ప్రభు అంటే ఇష్టం లేకుండా ఘోరాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, మన చుట్టుపక్కలే ఉంటారు. అలాగా ఇల్లు వెకేట్ చేయమని చెప్పినారు, అంటే ఖాళీ చేయమని చెప్పినారు. అక్కడ నుండి నేరుగా ఇక్కడ మన మందిరం ఎదురుకు పార్టీలో అది ఇప్పుడు మాడిఫై చేసినారు, మీరు గుర్తుపట్టలేరు దాన్ని. ఇంతకుముందు చాలా చిన్న ఇల్లు, ఒక 10 మంది సహోదరులకు 10 మంది సహోదరులు కూర్చోవటానికి మాత్రమే అనుకూలం. ఏం బెడ్రూమ్లు అట్లా ఉండదు, నేరు ఇక్కడ నుండి అక్కడ దాకా కనిపిస్తుంది. ఇంకా నీళ్ళు రావు, బయటకు వచ్చి తెచ్చుకోవాలా, వాష్రూమ్ బాత్రూమ్ బయటికి వెళ్ళాలా. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఇల్లు తీసుకోవడం ఆరంభించినారు 1980 ఆ ప్రాంతంలో. ప్రభు నన్ను కూడా రక్షించి సహవాసంలోనికి అంటకట్టినాడు. అంకుల్ డిప్టీ కలెక్టర్ హోదాలో ఉన్నవాడు. ఆయన ఏదో మా మాదిరి ఖాళీగుండి సేవ చేస్తున్నాడంటే అది పర్వాలేదు అనుకోవచ్చు, కానీ ఆయనకి 9 మంది పిల్లలు, నాకు తెలిసి 5 మంది కొడుకులు, 4 కూతుర్లు. 9 మంది పిల్లలతోన డిప్టీ కలెక్టర్ అయ్యిండి కుటుంబ బాధ్యతలు చూసుకొని, సంఘ బాధ్యతలు చూసుకుని మనిషి ఎవరైనా ఉంటారని మీరు ఊహిస్తారా? నేను 30 ఏళ్లుగా 60 దేశాలు తిరిగినా అలాంటి భారం కలిగిన వ్యక్తులను చాలా అరుదుగా చూసాను. 2 పిల్లలుంటే భార్య భర్తలు ఉంటేనే మన కుటుంబం మీదే పూర్తిగా ఆధారపడిపోతాం. 9 మంది పిల్లలతో డిప్టీ కలెక్టర్ హోదా అంటే ఎన్ని బాధ్యతలు. అంకుల్ నాకు ఒక చిన్న సలహా చెప్పాడు, జయరాజ్ నువ్వు రెవెన్యూ డిపార్ట్మెంట్ మెట్లు మాత్రం పొరపాటున ఎక్కొద్దన్నాడు. దేవుడు నన్ను ఎక్కకుండా కాపాడాడు. అంత ఒత్తిడిలోనైనా దేవుని పరిచయ సువార్త, ఆయన గ్రామాలు తెలుసు, 110 గ్రామాలు ఈ తాలూకాలో ఉన్నాయి. ప్రతి గ్రామానికి ఖచ్చితంగా సువార్త ఒక్కసారైనా వెళ్ళాలని తీసుకుని వెళ్ళేవాడు. ఆయన వచ్చేవాడు. మళ్ళీ ఏం లేకుండా మన మాదిరి అమాయకుడు అనుకోవద్దండి. నాకు తెలిసిన దాంట్లో బైబిల్ పండితుల్లో చాలా అరుదైన వాళ్ళు ఆయన ఒకడు. ఆయన బైబిల్ పండితుడు, పాటలు పాడగలడు, వాక్యం చెప్పగలడు. ఎవరికైనా గ్రామీణులకు చెప్తాడు, చదువుకున్న వాళ్ళకి చెప్తాడు, పిల్లలకి చెప్తాడు, యవనస్తులకి చెప్తాడు, సంఘానికి చెప్తాడు, ఏ రకమైన మనిషికైనా సువార్త చెప్పగలడు. ఆయన బైబిల్ చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఇది గోంగూర అనేవాడు, పుండుకూర అనేవాడు ఆయన బైబిల్ని. అంత చదివాడు, అంత పాటలు, అంత ఆశ, అంత ప్రభు కొరకు. బహుశా వారి దినాలు ఉండింటే విశ్వాస వీళ్ళు ఈ దేవుని ప్రజలు చేరి వచ్చే చూసి వాళ్ళ కళ్ళు చెమ్మగిల్లేవు అనుకుంటా, కానీ వాళ్ళ ప్రభు దగ్గర నుండి చూస్తున్నారని ఖచ్చితంగా నేను నమ్మతా. వారు ఇక్కడ ఆరంభించినప్పుడు పరిచర్య భవిష్యలాగా జనసముద్రం అయిపోతుంది, స్థలం అని భవిష్య ఊహించకపోవచ్చు. కానీ దేవుడు వారికి జ్ఞానం ఇచ్చినాడు కనుక వారు ఆలోచించి ఈ పెద్ద స్థలం తీసుకోవడానికి సహాయం చేసినారు. ఇక్కడ కన్నీటితో ప్రార్థన చేసినారు, చెమట వచ్చి ప్రయాసపడ్డారు, రాత్రి ప్రార్థన చేసినారు. అప్పుడు ఇలాంటి పవర్ కూడా, అంటే కరెంట్ కూడా కష్టం. పెట్రోమాక్స్ లైట్ పెట్టుకొని దాని చుట్టూ తేళ్లు అవి ఇవన్నీ వస్తాయి. ఇక్కడ ఎన్ని పాములు తిరిగినాయంటే అసలు మీరు ఊహించలేదు. చాలా మంది సేవకులు పాములకు భయపెట్టి వెళ్ళిపోయారు. అట్లా పాములు కనిపిస్తాయి. ఊరికి దూరం అని కొంతమంది సేవకులు ఇక్కడికి వాళ్ళని పోస్ట్ చేసినా ఇక్కడ నుండి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకు కూడా ఇది పనిష్మెంట్ ఏరియా, అది వేరే విషయం అనుకోండి. కానీ ప్రభుకు స్తోత్రాల కన్నా లెర్స్లేవ్ నుండి దేవసాయం గారు వాళ్ళ బస్సులో వచ్చి సువార్త జరిగించేవారు. తర్వాత అరవింద్ గారి దినాల్లో ఎంతోమంది వర్తమానికులు వచ్చినారు. ఎంత గొప్ప వర్తమానికులు అంటే వాళ్ళు చాలామంది ప్రభు దగ్గరికి వెళ్ళారు. వారి ద్వారా మేము ఎంతో మేలు పొందినాం. ఎంత ఆధ్యాత్మికమైన ఆత్మీయత కలిగి పరిచర్య చేసినారంటే ఊహించనలుగానంత గొప్ప ఆత్మీయమైన పండితులు. పరిచర్యకు కూడా ఇది పనిష్మెంట్ ఏరియా. ఎందుకంటే 3 గంటలు రావడం 3 గంటలు పోవడం కనుక 6 గంటల ప్రయాణంలోన ఎవరు ఎక్కడ పోమంటారో వాళ్ళని ఇక్కడికి పంపిస్తారు. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చినారు. వినోదాన్ని కూడా ఇక్కడికి వచ్చినాడు. ఆఖరిగా ఆయన వృత్తాంతం వీళ్ళు కొంతమందికి తెలుసు అనుకుంటా. ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన కిడ్నాప్ జరగడము, ఆ తర్వాత చాలా తీవ్రమైన పరిణామాలు ఏర్పడము, అరవింద్ గారు ఆమె సీరియస్ కావడము, తర్వాత ఇవన్నీ వీళ్ళు కొంతమందికి తెలిసింటాయి. ఆయన కూడా ఎంఆర్ఓ క్యాడర్లో ఉండే ఇక్కడికి వచ్చినాడు. కనుక ఇవన్నీ చాలా పరిస్థితులు అన్నింటిలో దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. సంఘాన్ని ఇంతదాకా నడిపించినాడు. సరే, సంఘం నడుస్తూ వస్తుంది. తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. దేవుడు వారి సమయం అయిపోయిన తర్వాత వారిని క్రమేణా పిలుచుకుంటూ వచ్చినారు. వాళ్ళు చాలా మంది ఇప్పుడు మన మధ్యలో లేరు. సరే, మెట్టుకు ఇక్కడ పరిచయం కొంతమంది గ్రామీణులు, ఇరుగు పొరుగు వారు వచ్చి ఏకీభవించి పరిచయం జరిగిస్తున్న దినాల్లో మొదట చివరిలో ఉన్న ఇందాక చెప్పాడు కదా, చిన్న కట్టడం కట్టారు జేమ్స్ అంకుల్ వాళ్ళ ఇతరులు ఉన్న దినాల్లో. అది సరిపోదని ముందు రేకులు వేసినారు. అది కూడా సరిపోలేదు అని అన్నారు. సరే, నాకు అంత అవగాహన లేదు, నేను ఎప్పుడో ఒకసారి వచ్చేవాడిని ఇక్కడికి. నీకు ఈ ఊరికి ఏం సంబంధం అని వీళ్ళు ఎవరికైనా అనుమానం ఉంటుందేమో. ఇది నేను భౌతికంగా పుట్టిన స్థలం, ఆత్మీయంగా పుట్టిన స్థలం కనుక తెలియని వారి కొరకు ఈ అటాచ్మెంట్ నేను చెప్తున్నా. చాలా సెంటిమెంట్, ఎమోషనల్. జనని జన్మభూమిత్య స్వర్గాదిపి గరీయసి. టాప్ క్లాస్ ఫెసిలిటీస్ ఇచ్చినాడు. ఇది చాలా ఆశ్చర్యము. కనుక దేవుడు చేసిన మేళ్ళన్నింటిలో పాల్పొందుట కొరకై చేరి వచ్చిన మీ అందరిని బట్టి ప్రభు నామమున కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అంకుల్ కూడా కురియన్ గారు వీలు చూసుకొని తర్వాత తను ప్రతిరోజు పరిచర్య బాధ్యతలున్నా రావడానికి చాలా దూర ప్రయాణం. ఇది మీకు చెప్పాను కదా ఇందాక, ప్రయాణ సౌకర్యం లేదు. ఎక్కడికైనా పిలిస్తే వస్తామనే వాళ్ళు ఊరి పేరు చెప్తే రామంటారు. అలాంటి ఊరిది. దీని గురించి ఇంకెంత తక్కువ చెప్తే అంత మంచిది. పైకి చూడటానికి అంత బాగానే ఉన్నట్లుంటారు చుట్టుపక్కల,
కానీ ఈ స్థలం విషయమే చాలా నష్టం జరిగించినారు. ఆయన డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్నాడు కనుక అవన్నీ ఛేదించుకొని ఈ తరంలో అభాగ్యమైన మా చేతిలో ఉంచిపోయారు. ఈ తరంలో ప్రభు మాకిచ్చిన కృప కొలది ఈ పరిచయం అంతటినీ రాబో తరం యొక్క చేతుల్లో ఉంచుతున్నాం. రాబో తరమే దీన్ని భద్రపరిచి పరిచయం ఇంకా విస్తరింపజేసి వర్ధిల్లింపజేసి వ్యాపింపచేయాలని ప్రార్థిస్తాం. మీరందరూ చాలా దూర ప్రాంతాల నుండి కూడా వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. కానీ 2-3 విషయాలు జ్ఞాపకం చేస్తాం, మర్చిపోకుండా అవి చేయాలని మనవి చేస్తున్నాం. మొదటిది ఏంటంటే, ఇప్పుడు ఆత్మీయముగా సంఘము, స్థానిక సంఘం, అనుబంధ సంఘాలు కట్టబడి ప్రతిష్ఠించబడాలని ప్రార్థన చేయండి. రెండవది, చాలా ఊర్లో నాకు తెలిసి అంటే 110 గ్రామాల పైన ఉన్నాయని చెప్పాను కదా ఈ తాలూకాలో. ప్రతి గ్రామంలో కనీసం 2-3 సార్లు అయినా సువార్త ప్రకటించబడి, నేనే చాలా ఊర్లకు వెళ్ళా. అంటే నేను సెలవులో ఉన్నప్పుడు ఇక్కడికి వస్తే సువార్త దండయాత్రే కనుక నేనే చాలా ఊర్లకు సువార్త కొరకు వెళ్ళాను. దేవుడు నీళ్ళ మీద వేసిన ఆహారము అది కార్యసిద్ధి కలిగించి ఆయా స్థలాల్లో కొన్ని సంఘాలు ఏర్పడి రక్షణ పొందిన ప్రజలు చేరి వచ్చినట్లుగా, దేవుని పరిచర్య విస్తరించి వ్యాపించినట్లుగా ప్రార్థన చేయండి. అలాగే దేవుడు సిద్ధపరిచిన అంకుల్ వాళ్ళు, జేమ్స్ అంకుల్ వాళ్ళ కుటుంబము, అలాగే సుప్రసాద్ అంకుల్ కుటుంబము, జయాంటి కుటుంబము, సుశీలాంటి కుటుంబం, శకుంతలాంటి కుటుంబము, ఇతరులు వారి ప్రేమ ప్రయాస, వారు ఎంతో ప్రయాసపడ్డారు. ఇప్పుడు వారి ప్రేమ ప్రయాసలో మేము ప్రవేశించున్నాము. అది దేవుడు వారి ద్వారా ఇచ్చిన కృప. కనుక రాబో దినాల్లో అలాంటి విశ్వాస వీరులను, భక్తి కలిగిన వారిని ప్రభు ఈ స్థలంలో సిద్ధపరచాలని, సువార్థికులను, వాక్యోపదేశకులను, పరిచారకులను లేపి అనేక స్థలాల్లో బలపరిచి వాడుకోవాలని ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నా. మీరు ఏ స్థలంలో ఉన్నా ఈ ఎడారి లాంటి అంకుల్ చెప్పారు కదా, ఇది బైబిల్లో ఎడారి ఓరేపే కాదు, వాస్తవానికి కూడా ఇది ఎడారే. ఒక చుక్క నీళ్ళు పడవు, చుట్టుపక్కల అన్ని కొండలు మీకు కనిపిస్తాయి. మనుషులు తక్కువ, కొండలు ఎక్కువ. కనుక ఎడారిలో దేవుని యొక్క అదృశ్య హస్తము కార్యసిద్ధి కలిగించి ఎడారిని సెలయేళ్ళు పుట్టినట్లుగా, ఓయాసిస్ వలె ఆత్మీయంగా ఉండనట్లుగా దయచేసి ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం.